హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో అయితే నర్సరీ నుండి మొక్కలు తెచ్చుకున్నాం కదా. ఇప్పుడైతే మన పొలంలో అయితే డెలివరీ తీసుకున్నాము. సో అన్నీ ఇవి నీట్గా పెట్టలేదు, తొందరగా దించుకునేటప్పుడు. సో ఇప్పుడు అన్నీ క్లియర్గా నీట్గా చేసి సరిగా పెట్టేసుకొని, సో బెడ్డింగ్ అంతా రెడీ అయిపోయింది కదా ప్రాపర్గా. సో ఇంకేం లేదు, జస్ట్ నాటేసుకోవడమే ఇవంతా. వీటికి కవర్స్ వచ్చి ఉంటాయి కదా, ఆ కవర్స్ వచ్చేసి నీట్గా తీసేసుకొని బెడ్డింగ్ పైన ఇలాగా నాటుకుంటూ వెళ్ళిపోవాలి. వైర్ అయితే ఇంతవరకు ఏం వేయలేదు. సో ఎందుకు అంటే ఇది పెరిగేటప్పటికి వేసుకుందాంలే అనే ఉద్దేశంతో. సో మొత్తం 650 ప్లాంట్స్ అనమాట. సో నేను కొద్దిగా ఒక 50 ఎక్కువే తెప్పించాను. ఒకవేళ మిగిలిపోతే మళ్ళీ ఏమైనా చనిపోతే మొక్కలు, సో మళ్ళీ ఆ ప్లేస్లో వేరే మొక్కలు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో. సో అన్నీ చూడొచ్చు. ప్రతి ఒక్కటి నర్సరీలో ఆల్రెడీ దానిపైన స్టెమ్స్ వచ్చాయి. వాళ్ళు ఆల్రెడీ ఒక 6 మంత్స్ వరకు, 3 మంత్స్ నుండి 6 మంత్స్ వరకు ఉన్న మొక్కలు అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని అయితే తెచ్చేటప్పుడు స్టెమ్స్ కూడా విరిగిపోయాయి. అది ఒక ప్రాబ్లం అయితే ఉంది, చూడొచ్చు. సో అలాంటివన్నీ ఇంకా తీసేసి మళ్ళీ మనం నీట్గా పెట్టుకోవాలి. ఎలా ఉన్నా కూడా ఈ మొక్కకైతే ఎటువంటి ప్రాబ్లము లేదు. కొత్త చిగుర్లు అనేది మళ్ళీ భూమిలో పెట్టగానే వచ్చేస్తాయి. కొద్దిగా నీట్గా మనము ఎరువు అయితే వేసుకొని అన్ని బెడ్డింగ్ అయితే రెడీగా పెట్టేసుకున్నాం. సో వీటికి కవర్లు తీయడమే కొద్ది కష్టము, ఎందుకంటే వేర్లు కవర్లో నుండి బయటకు వచ్చేసాయి. సో చాలా రోజులు నర్సరీలో పెంచడం వలన ఆ వేర్లు అనేది కవర్లు కట్ చేసుకొని కవర్లో నుండి బయటకు వచ్చాయి. సో ఇప్పుడు మనం బ్లేడ్ తీసుకొని చాలా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదొక్కటి ఇబ్బంది, చాలా టైం తీసుకుంటుంది. అంటే వాటర్ అయితే పెట్టారు, వర్షం పడడం వల్ల వాటర్ అయితే పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం వెంటనే ఇప్పుడు కవర్స్ అయితే తీసేసి వెంటనే నాటేసుకోవచ్చు. 1-2 డేస్ కూడా మీకు ఇష్టం, ఒక 1 వీక్ అలాగే పెట్టుకొని వాటర్ కూడా పెట్టేసుకొని అయితే